ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణను దోచుకుంటుంది. దీని నుంచి ఈ రోజు తెలంగాణ ప్రజలు జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ తెచ్చుకున్నారో 4 కోట్ల మంది ప్రజలు ఆ లక్ష్యం నెరవేరడం లేదు. ఆ రకంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో అలవాటులాగా తెలంగాణ దోపిడీ చేస్తా ఉంది. ఈ రోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పుల రాష్ట్రంగా మార్చేశారు. ఎంతో సదుద్దేశంతో తెలంగాణ ప్రజలు పోరాటం చేస్తే ఆ పోరాటం ఈ రోజు నవ్వుల పాలు చేసే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి రోజు ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణను దోచుకుంటుంది. దీని నుంచి ఈ రోజు తెలంగాణ ప్రజలు జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ తెచ్చుకున్నారో 4 కోట్ల మంది ప్రజలు ఆ లక్ష్యం నెరవేరడం లేదు. ఆ రకంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో అలవాటులాగా తెలంగాణ దోపిడీ చేస్తా ఉంది. ఈ రోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పుల రాష్ట్రంగా మార్చేశారు. ఎంతో సదుద్దేశంతో తెలంగాణ ప్రజలు పోరాటం చేస్తే ఆ పోరాటం ఈ రోజు నవ్వుల పాలు చేసే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి రోజు ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణను దోచుకుంటుంది. దీని నుంచి ఈ రోజు తెలంగాణ ప్రజలు జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ తెచ్చుకున్నారో 4 కోట్ల మంది ప్రజలు ఆ లక్ష్యం నెరవేరడం లేదు. ఆ రకంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో అలవాటులాగా తెలంగాణ దోపిడీ చేస్తా ఉంది. ఈ రోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పుల రాష్ట్రంగా మార్చేశారు. ఎంతో సదుద్దేశంతో తెలంగాణ ప్రజలు పోరాటం చేస్తే ఆ పోరాటం ఈ రోజు నవ్వుల పాలు చేసే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి